అందరికీ నమస్కారం అండి. ఓం వెంకటేశ్వరాయ నమః. ఈరోజు న్యూస్ పేపరు నోటిఫికేషన్స్ ఈరోజు తేదీ 21/4/2025 అండి. ఈరోజు పేపర్లో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ గురించి మీకు చెప్తాను. 4 వార్తాపత్రికలోని ముఖ్యమైన వార్తలు, అలాగే ప్రైవేటుకి సంబంధించిన ఉద్యోగాలు, ప్రైవేటు మేనేజ్మెంట్ ఉద్యోగాలు, అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల గురించి మీకు చెప్తాను. నన్ను ఆదరించండి. 4 వార్తాపత్రికల్లో ఉన్నటువంటి 4 న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి 4 న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ మీకు చెప్తానండి. పోతే ఈనాడు పేపర్ డిఎస్సి గురించి ఇచ్చాడండి. డిఎస్సి దరఖాస్తులోనే పోస్టుల ఎంపికకు ఐచ్ఛికాలు, అర్హత ధృవపత్రాల అప్లోడ్ తప్పనిసరి. గతంలో దరఖాస్తు చేసిన వారు ఫీజు చెల్లించక్కర్లేదు. ఆన్లైన్ పరీక్ష అవసరమైతే పక్క రాష్ట్రాల్లో కేంద్రాలు. పీఈటీలకు టెట్ లేదు. ద్విభాషలో ప్రశ్న పత్రాలు ఉంటాయి. మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. తుది గడువు మే 15 వరకు అండి. మే 15 వరకు మీరు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. అర్హత ధృవపత్రాలు అప్లోడ్ తప్పనిసరి అని చెప్తున్నాడు. గతంలో ఫీజు చెల్లించిన వారు ఎవరు ఈసారి అప్లై చేసేప్పుడు ఫీజు చెల్లించక్కర్లేదని చెప్తున్నారు. ఆన్లైన్లో ఉంటుంది పరీక్ష అని చెప్తున్నారు. అవసరమైతే పక్క రాష్ట్రాల్లో కూడా కేంద్రాలు అరేంజ్ చేస్తారు. అలాగే పీటీలకి, ఫిజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పీటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి టెట్ అవసరం లేదు. 2 భాషల్లో ధృవపత్రాలు అంటే ప్రశ్న పత్రాలు ఉంటాయంటున్నారు. దరఖాస్తు ప్రక్రియ మే 15 చివరి తేదీ అండి. అప్లై చేసుకొని మీరు డిఎస్సి రాయొచ్చు. ఇది ఈనాడు పేపర్ సంబంధించింది. ఈనాడు గురించి ఇచ్చాడు. ఈనాడులో డిఎస్సి గురించి, అలాగే డిఎస్సి పోస్టుల సమయంలోనే ఎంపిక ఐచ్ఛికాలు అని ఒక డీటెయిల్డ్ న్యూస్ ఇచ్చున్నాడండి. అలాగే అప్రెంటిస్ విధానం రద్దు పెట్టున్నాడు. అక్కడ డిఎస్సికి సంబంధించి వైకాపా ప్రభుత్వంలో ఉపాధ్యాయ భర్తీలకు తీసుకొచ్చినటువంటి అప్రెంటిస్షిప్ విధానాన్ని కుటుంబ ప్రభుత్వం రద్దు చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో వైకాపా ప్రభుత్వం తెచ్చినటువంటి అప్రెంటిస్ విధానాన్ని జారీ చేసిన ప్రత్యేక జీవో బేసిక్ కేటగిరీలు 50%, 2వ ఏడాది 60% గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇదేంటంటే అప్రెంటిస్షిప్ విధానం ఏంటంటే వైకాపా ప్రభుత్వంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు తీసుకొచ్చిన అప్రెంటిస్షిప్ విధానాన్ని కుటుంబ ప్రభుత్వం రద్దు చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో వైకాపా ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి 2024లో అప్రెంటిస్షిప్ విధానాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగాలు ఎంపికైన వారు 2 ఏళ్ల పాటు వెట్టి చాకిరీ చేసేలా దాన్ని పొందుపరిచింది. ప్రత్యేక జీవో జారీ చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తొలి ఏడాది ఆయా కేటగిరీలు బేసిక్ 50%, 2వ ఏడాది 60% గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలని అప్రెంటిస్షిప్ విధానం తీసుకొచ్చినట్లు అప్పట్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అభ్యర్థులు దీన్ని వ్యతిరేకించినా పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి రాసే అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ విధానాన్ని తొలగించి ఆ వెట్టి చాకిరీ నుంచి ఉపశమనం చేసింది. అంటే వైకాపా ప్రభుత్వం చేసినటువంటి అప్రెంటిస్షిప్ విధానాన్ని రద్దు చేసింది. స్కూల్ అసిస్టెంట్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డిగ్రీ అర్హతపై సందిగ్ధత. టెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు డిగ్రీలు 40% మార్కుల అర్హత. బీఈడీ చేసేందుకు 40%, డిఎస్సిలో మాత్రం 40% ఉండాలని నిబంధన. అంటే టెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇదేంటంటే న్యూస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డిగ్రీ అర్హతపై సందిగ్ధత అని హెడ్డింగ్ పెట్టున్నాడు. టెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు డిగ్రీలో 40% మార్కులు ఉండాలి. అలాగే బీఈడీలో 40% మాత్రమే, డిఎస్సిలో మాత్రం 40% ఉండాలని నిబంధన. మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇచ్చిన డిగ్రీ అర్హతపై సందిగ్ధత నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగుల అర్హతలపై డిగ్రీ 40% మార్కులు ఉండాలని నిబంధన విద్యాశాఖ పెట్టింది. కానీ గతేడాది నిర్వహించిన టెట్లో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులు అర్హతగా పేర్కొంది. డిగ్రీలో 40% మార్కులు ఉన్న బీఈడీలో ప్రవేశాలు మాత్రమే కల్పిస్తున్నారు. డిగ్రీలో 40% మార్కులతో బీఈడీ చేసి టెట్ పేపర్ 2 రాసిన అభ్యర్థులకు ఇప్పుడు మెగా డిఎస్సి 45% మార్కులు ఉండాలని నిబంధన పెట్టడంతో కొంతమంది అర్హత కోల్పోతున్నారు. 2011 జూలై తర్వాత చదివిన వారికి డిగ్రీలో 40% మార్కులు ఉండాలని గతేడాది జూలై నిర్వహించిన టెట్లో విద్యాశాఖ స్పష్టం చేసింది. టెట్కు అర్హత కల్పించిన వారికి డిఎస్సికి అర్హత కల్పించకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బీఈడీ ప్రవేశాలకు సైతం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులు ఉండాలనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ అర్హత బీఈడీ చేసిన అభ్యర్థులు ఆ తర్వాత డిఎస్సి రాయకపోతే వారు చాలా నష్టపోతారు. దీనిపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఏపీపీఎస్సీ డిఎస్సి పరీక్షలు ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ఒకే సమయంలో ఉండటంతో రెండూ రాసే కొంతమంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డిఎస్సి ఆన్లైన్లో పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు నెల రోజుల పాటు జరుగుతాయి. ఇదే సమయంలో ఏపీపీఎస్సీ 4 నియామక నోటిఫికేషన్లు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు నియామక పరీక్షలు ఉన్నాయి. ఇప్పటికే ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. జూన్ 16 నుంచి 26 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. డిఎస్సి పరీక్షలు కూడా అదే సమయంలో ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఇది గవర్నమెంట్ ఉద్యోగం తీసుకునే వాళ్ళు, అలాగే కొన్ని సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులు సంబంధించిన వాళ్ళు చూసుకోవచ్చండి. డిఎస్సి గురించి ఇచ్చిన న్యూస్ అది. అలాగే ఈనాడు పేపర్ సంబంధించిన ఇంకా కొన్ని ఏమన్నా ప్రైవేట్ స్కూల్స్ ఏమన్నా ఉద్యోగాల గురించి ఇస్తున్నారో చూస్తున్నాను. అది కూడా మీకు చెప్తాను. ఈనాడు పేపర్ రోజుకు 600 బంతులు ఎరుక్కొని స్పోర్ట్స్ న్యూస్ ఇస్తున్నాడు. సూర్యకుమార్ 68 నాట్అవుట్, రోహిత్ సూర్య మెరుపులు, రోహిత్ దంచాడు ముంబై చేతిలో చెన్నై చిత్తు. నిన్న ముంబై గెలిచిందండి. ఈరోజు ఐపీఎల్ వచ్చేసి కోల్కతా గుజరాత్ రాత్రి 7:30కి ఉంది, 7:30కు ఉంది. అలాగే కోహ్లీ కొట్టాడు. బెంగళూరు ఖాతాలో 5వ విజయం, పంజాబ్ పరాజయం. బెంగళూరు 5వసారి గెలిచిన 5వ విజయం అందుకుంది. అలాగే ముంబై ఇండియన్స్ గెలిచింది. క్రికెట్లో పాయింట్ పట్టికలో గుజరాత్ ఫస్ట్ పొజిషన్ 10 పాయింట్లతో ఉంది. ఢిల్లీ అలాగే బెంగళూరు కూడా 10 పాయింట్లు, పంజాబ్ 10 పాయింట్లు, లక్నో 10 పాయింట్లతో ఉంది. ముంబై 8 పాయింట్లతో, కోల్కతా 6 పాయింట్లతో, రాజస్థాన్ 4 పాయింట్లు, హైదరాబాద్ 4 పాయింట్లు, చెన్నై 4 పాయింట్లు. క్రికెట్ ఐపీఎల్ సమాచారం ఇదండి. కోహ్లీ, రోహిత్ మంచిగా ఆడారు. చంద్రబాబుకు రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు. చంద్రబాబు ప్రధానమంత్రి జన్మదిన శుభాకాంక్షలు. చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా మోడీ గారు, రేవంత్ గారు, కేసీఆర్ గారు అందరూ శుభాకాంక్షలు చెప్పారు. నోటిఫికేషన్స్ ఈరోజు చాలా తక్కువగా ఉన్నట్టున్నాయి. డిఎస్సి గురించి తప్ప ప్రైవేటు రంగానికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏమీ రాలేదండి ఈరోజు. ప్రైవేటు స్టడీ టిప్స్ ఇచ్చాడు. సరే, బైపీసీ విద్యార్థులు ఎంబీబీఎస్ మాత్రమే కాకుండా ఇంకే కోర్సులు చదవచ్చు. బైపీసీ చేసిన వాళ్ళు ఏ కోర్సులు చదవచ్చు అనేది కూడా దాని గురించి మీకు చెప్తానండి. ఇంటర్లో బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు ఎంబీబీఎస్ మాత్రమే కాకుండా వివిధ కోర్సులు చదివే అవకాశం ఉంది. ఉదాహరణకు డెంటల్, వెటర్నరీ, ఆయుర్వేద, హోమియోపతి, యునాని, ఫార్మసీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ లాంటి కోర్సుల్లో ప్రవేశించవచ్చు. అలాగే బీఎస్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, సిస్టమ్ బయాలజీ, ఇన్ఫర్మేటిక్స్, ఫోరెన్సిక్ సైన్సు అండ్ ఫిషరీసు, సెరికల్చర్స్, న్యూట్రిషన్, డైటెటిక్స్ వంటి విభాగాలు డిగ్రీ కోర్సులు ఉన్నాయి. వైద్య రంగానికి అనుబంధంగా ఉన్న నర్సింగ్, ఫిజియోథెరపీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు చేయవచ్చు. ఆసక్తిని బట్టి మేనేజ్మెంట్ రంగంలో బీబీఏ, న్యాయశాస్త్రంలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి లాంటి కోర్సులు ఎంచుకోవచ్చు. టూరిజము, హోటల్ మేనేజ్మెంటు, హాస్పిటాలిటీ మేనేజ్మెంటు, సైకాలజీ, జర్నలిజం, కామర్స్,
ఇంగ్లీష్ అండ్ తెలుగు సాహిత్యం వంటి సబ్జెక్టులు పరిశీలించవచ్చు. గణితంపై పట్టు ఉంటే డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్ లాంటి ఆధునిక కోర్సులు మంచి ఎంపికే. ఉపాధి అవకాశాల విషయానికి వస్తే ప్రతి రంగంలో నిపుణుల అవసరం ఉంది. విజ్ఞానం, నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకుంటే మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. డిగ్రీ చదువుతూ ఉండగానే ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సుల ద్వారా నైపుణ్యాలు పెంచుకోవడం ఉత్తమం. డిగ్రీ అనంతరం MBA వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేస్తే ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగవుతాయి. అంటే బైపీసీ చేసిన వాళ్ళు ఈ కోర్సులు చెప్పిన కోర్సులు చదవచ్చండి. అలాగే నోటీస్ బోర్డు వచ్చేసి హార్లో 108 ఖాళీలు ఉన్నాయి. హిందుస్థాన్ ఉర్వక్ రసాయన లిమిటెడ్ వివిధ విభాగాల్లో 108 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మేనేజర్ 3, ఇంజనీరింగ్ సీనియర్ ఇంజనీర్ 35, అసిస్టెంట్ మేనేజర్ అండ్ డిప్యూటీ మేనేజర్ 21, అడిషనల్ చీఫ్ మేనేజర్ 1, సీనియర్ మేనేజర్ 1, జూనియర్ ఇంజనీర్ అప్గ్రేడ్ అసిస్టెంట్ 2 గ్రేడ్ 2 47 ఉన్నాయండి. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బీటెక్, డిప్లొమా, MBA, PG, డిప్లొమాతో పాటు అనుభవం ఉండాలి. వయసు వచ్చేసి జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 గ్రేడ్ 2కు 30 ఏళ్ళు, సీనియర్ మేనేజర్కు 42 ఏళ్ళు, అడిషనల్ చీఫ్ మేనేజర్కు 44 ఏళ్ళు, అసిస్టెంట్ మేనేజర్కి 35 ఏళ్ళు, డిప్యూటీ మేనేజర్ 37 ఏళ్ళు, సీనియర్ ఇంజనీర్ 32 ఏళ్ళు, మేనేజర్ 40 ఏళ్ళు. ఇలాగా 108 ఉన్నాయి. హార్లో హిందుస్థాన్ ఉర్వక్ రసాయన లిమిటెడ్ జాబ్స్ వదిలిందండి. దాంట్లో వేతన శ్రేణి వచ్చేసి నెలకు మేనేజర్కి వచ్చేసి 70,000 నుంచి ఒక 2 lakhs వరకు, డిప్యూటీ మేనేజర్కు 60 నుంచి 1,80,000, అసిస్టెంట్ మేనేజర్కు 50 to 160, సీనియర్ ఇంజనీర్కు 45 to 150, ఇంజనీర్ అండ్ ఆఫీసర్ 40 to 140, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 గ్రేడ్ 2కు 25 నుంచి 86, 4,000, అలాగే సీనియర్ మేనేజర్కి 80,000 నుంచి 2,20,000, అడిషనల్ చీఫ్ మేనేజర్కి 90 to 2,40,000. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 6వ తారీఖు 5వ నెల 2025 అండి. చివరి తేదీ ఎంపిక రాత పరీక్ష మరి ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి మీకు http://jobs.eturl.net.in/index.php. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. వెబ్సైట్ చివరి తేదీ 6వ తారీఖు ఉంది, మే నెల 2025. http వెబ్సైట్ మీకు తెలిసేది దాని తర్వాత jobs.e2.capitol2.net.in/index.php. ఆల్ స్మాల్ లెటర్స్ అండి. 6లో ఉన్న 108 ఉద్యోగాలు అవి. అలాగే వాకిన్ అని ఇచ్చినట్టు రైట్స్లో ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ గుడ్గావ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఒక 11 పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. సీనియర్ రెసిడెంట్ ఇంజనీర్ SNT 1, అలాగే సీనియర్ రెసిడెంట్ ఇంజనీర్ అండ్ ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్ 1, ప్లానింగ్ ప్రొక్యూర్మెంట్ ఇంజనీర్ 2, సెక్షన్ ఇంజనీర్ సివిల్ 1, డ్రాయింగ్ అండ్ డిజైన్ ఇంజనీర్ SNT 1, డ్రాయింగ్ అండ్ డిజైన్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 1, సెక్షన్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 2, అలాగే QS అండ్ బిల్డింగ్ ఇంజనీర్ 1, డిజైన్ ఇంజనీర్ సివిల్ 1. అర్హత పోస్ట్ అనుసరించి విభాగాల్లో డిగ్రీ, డిప్లొమాతో పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి. వయసు 55 ఏళ్ళు మించకూడదు. వేతన శ్రేణి నెలకు సీనియర్ రెసిడెంట్ ఇంజనీర్కు 40 నుంచి 1,40,000, మిగతా పోస్టులకు 22 నుంచి 35, 30,304 వరకు ఉందండి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 29/4వ తారీఖు, అంటే ఈ నెల 29 లాస్ట్ అండి. ఇంకా టైం ఉంది మనకి. ఈ నెల 29/4/2025 లాస్ట్. ఎంపిక ఇంటర్వ్యూ మాత్రమే. ఇంటర్వ్యూ తేదీలు 2025 ఏప్రిల్, 28, 29, 30 3 రోజులు. 28వ తారీఖు, 29వ తారీఖు, 30వ తారీఖు ఇంటర్వ్యూ జరుగుతాయి. రైట్స్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ గుడ్గావ్లోని రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామికల్ సర్వీస్ లిమిటెడ్ అండి. తర్వాత ఇంటర్వ్యూ తర్వాత వేదిక రైట్స్ లిమిటెడ్ శిఖర్, అడ్రస్ పెట్టుకోండి. రైట్స్ లిమిటెడ్ శిఖర్, ప్లాట్ 1, లీజర్ వ్యాలీ, రైట్స్ భవన్, ఇస్కో చౌక్ మెట్రో స్టేషన్ వద్ద, సెక్టార్ 29, గురుగ్రామ్ 12201, హర్యానా. వెబ్సైట్ http ఉంటుంది, http://rights.com.
user.com/career. ఇదండి ఉద్యోగాలు. తర్వాత ఈరోజు కూడా ఒక మెటీరియల్ ఇచ్చాడు, ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు డిఎస్సి ప్రపంచ చరిత్ర. సోషల్ రాసేవాళ్ళు ఈనాడు పేపర్ రెఫర్ చేయండి. ఈరోజు ప్రపంచ చరిత్ర 21వ తారీఖు ఏప్రిల్ 2025 సంవత్సరం. ఇది డిఎస్సి సోషల్ రాసేవాళ్ళు, అలాగే ఎడ్జిటి సోషల్ ప్రిపేర్ వాళ్ళు కూడా, సోషల్ ఉంటుంది కాబట్టి ప్రిపేర్ వాళ్ళు కూడా డిఎస్సి ప్రపంచ చరిత్ర అని ఇచ్చున్నాడు. యూజ్ అవుతుంది. మెటీరియల్ గ్యాదర్ చేసుకొని రాసుకోండి, చూసుకొని యూజ్ అవుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్ ఇచ్చున్నాడు, మ్యాథ్స్ గురించి ఇచ్చున్నాడు. ఈరోజు ఈనాడు పేపరు మీరు రెఫర్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కరెంట్ అఫైర్స్, మ్యాథ్స్, అలాగే హిస్టరీ ఇచ్చున్నాడండి, ఉపయోగపడుతుంది. చూడండి. ఈనాడు పేపర్లు ఇంతే ఇచ్చారు. మనం ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్తే సేమ్ డిఎస్సి ఇచ్చినాడు. 16,000 మెగా డిఎస్సి బి రెడీ. 16,347 పోస్టులు. దరఖాస్తుల ప్రక్రియ 3 ప్రధాన మార్పులతో 2 వేరు నోటిఫికేషన్లు ఇచ్చాడండి. 7,487 స్కూల్ అసిస్టెంట్లు, 6,599 ఎడ్జిటి పోస్టులు. అత్యధికంగా కర్నూలు 2,645. కర్నూలు ఎక్కువ ఉన్నాయండి. కర్నూలు వాళ్ళు ఈసారి గట్టిగా ట్రై చేయండి, అయిపోతుంది. హ్యాపీగా గవర్నమెంట్ జాబ్లో సెట్ అవ్వచ్చు. ఒక మధ్యతరగతి వానికి కానీ ఎవరికైనా ఒక గవర్నమెంట్ పోస్ట్ అనేది ఒక జీవితానికి ఒక మలుపు లాంటిది. కర్నూలు వాళ్ళకి మంచి ఛాన్స్ ఉంది. బాగా చదివి మంచిగా ట్రై చేయండి. క్లాసిఫైడ్ ఉన్నటువంటి చెప్పనండి, ఎందుకంటే వాటిల్లో కొన్ని ఫ్రాడ్ ఉంటాయి. నేను కూడా క్లాసిఫైడ్ ఉండే ఫ్రాడ్ కొన్ని ఫేస్ చేశాను, అందుకని క్లాసిఫైడ్ ఉండేటివి చెప్పను. సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చినవి మాత్రమే చెప్తాను. రెప్యూటెడ్ కాలేజెస్ ఉన్న స్కూల్స్, కాలేజెస్, ఇండస్ట్రీస్ వచ్చినవి మాత్రమే చెప్తాను. ఈ క్లాసిఫైడ్ ఉన్నటువంటి చిన్నవి నేను చెప్పను, ఎందుకంటే క్లాసిఫైడ్లో బయట ఒకటి చెప్తారు, ఆంధ్రజ్యోతిలో దేని గురించి ఇవ్వలేదు జాబు. ఆంధ్రజ్యోతి ఏమి ఇవ్వలేదు, కాకపోతే మనకి సాక్షి. డిఎస్సిలో మెలికా అని ఇచ్చున్నాడు. మనం ఆల్రెడీ డిగ్రీలో 50% అని చెప్పాము, పీజీలో 50% మార్కులు తప్పనిసరి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45% అని న్యూస్ మొత్తం ఈనాడు పేపర్లోనే మనం చెప్పాం. సాక్షి పేపర్లో ఇంకా నోటిఫికేషన్స్ గురించి చెప్తాను. పెళ్ళిళ్ళు మన వ్యవహార మార్కెట్ 11 లక్షల కోట్లు. ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమగా భారత్. ఏటా 11 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారంటండి భారత్లో పెళ్ళిళ్ళకి. 11 లక్షల కోట్లు పిల్లలకి భారతదేశంలో. ఆ పిల్లలకు పెట్టే ఖర్చు ఏదో సింపుల్గా చేసుకొని ఏదైనా ఒక 2-3 కుటుంబాలు లేని కుటుంబాలను ఏదన్నా దత్తత తీసుకొని ఆ ఇంట్లో పిల్లల్ని చదివించడము, ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగాలు ప్రైవేట్ క్యాంపస్లో ఉద్యోగాలు ఇప్పించడము చేస్తే ఉన్నవాడు బతుకుతాడు, లేనివాడు బతుకుతాడండి. ఒకసారి ఆలోచించండి. పిల్లలు పెట్టి ఇన్ని వేల కోట్ల ఖర్చులు, లక్షల కోట్ల ఖర్చులు వచ్చేసి ఒక్క కుటుంబానికి మీరు సాయం చేసిన, ఒక కుటుంబానికి సాయం ఒక కుటుంబంలో ఒక్కని చదివించిన, ఒక కుటుంబంలో ఒక్కని ఉద్యోగం ఇప్పించిన, ఆ కుటుంబం మొత్తం బతుకున్న రోజులు మీ పేరు చెప్పుకొని బతుకుతారు కదండి.
ఆలోచించండి ఒకసారి. సాక్షిలో కూడా CA కార్పొరేట్ కొలువులకు మార్గం ఇచ్చినాడండి. ఏపీలో టీచర్ కొలువులు పిలుపు. CA కోర్సులు CAలకు పెరుగుతున్న డిమాండు, ఇంటర్తోనే CAలు చేరే అవకాశం ఉంది అని చెప్తున్నారండి. సాక్షి పేపర్లో ఒకసారి చదువుకొని CA ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చార్టెడ్ అకౌంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి. డీటెయిల్ న్యూస్ ఇచ్చున్నాడు CA గురించి. ఎందుకంటే నేను పూర్తిగా చదవట్లేదు, ఎందుకంటే నేను నోటిఫికేషన్స్ ఉద్యోగాల గురించి మాత్రమే చెప్తాను. ఏదైనా మెయిన్ న్యూస్ ఉన్నవి హెడ్డింగ్స్ మాత్రం చెప్తాను. మీరు పేపర్లో చూడండి ఒకసారి. ఉద్యోగం సంబంధించి మాత్రం దాని ఈమెయిల్ ఐడితో సహా పూర్తిగా చివరి డేట్తో సహా నేను మీకు చెప్తాను. నేను ఈరోజు ఈనాడు పేపర్లో మీకు DSE రాసే అభ్యర్థులకు సోషల్ ఇచ్చున్నాడు, కొంచెం రెఫర్ చేసుకోండి. అలాగే కరెంట్ అఫైర్స్ మీకు జీకేకి ఉపయోగపడతాయి, అది కూడా చూసుకోండి. DSE ప్రశ్నలు అండి. అలాగే మనకు సాక్షిలో కూడా మెటీరియల్ ఇచ్చినాడు. తెలుగు లిపి ఏ లిపి నుంచి ఉద్భవించింది అంటున్నాడు. తెలుగు రాసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. లాస్ట్ టెట్ అండ్ DSEలో ఇచ్చిన క్వశ్చన్స్ అండి. మోడల్ క్వశ్చన్ పేపర్ ఇచ్చున్నాడు. సాక్షి అండ్ ఈనాడు రెఫర్ చేసుకోండి. DSE ప్రిపేర్ అయ్యే వాళ్ళు. అతను హిస్టరీ మరి ఇచ్చున్నాడు, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ ఇచ్చున్నాడు. అలాగే ఇతను సాక్షిలో వచ్చేసి తెలుగు గురించి ఇచ్చున్నాడండి. తెలుగు మెథడ్స్, తెలుగు మెథడాలజీ లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్ పేపర్ మెటీరియల్ ఇచ్చున్నాడు. రెఫర్ చేసుకోండి ఈరోజు. అలాగే రసాయన శాస్త్రం, జనరల్ స్టడీస్ ఇచ్చున్నాడు. కెమిస్ట్రీ గురించి ఇచ్చున్నాడు. బయాలజీ ఉన్న వాళ్ళు, సైన్స్ రాసే వాళ్ళు కూడా రెఫర్ చేసుకోవచ్చు. ఇది సాక్షికి సంబంధించి నోటిఫికేషన్స్ ఏమి లేవండి. ఓన్లీ DSE మెటీరియల్ అది ఇచ్చున్నాడు. పోతే మనకు చివరిగా ఆంధ్రప్రభ పేపర్. ఆంధ్రప్రభ పేపరు కొత్త సిలబస్తోనే DSE పరీక్షలు. 3 నుంచి 10వ తరగతి స్థాయిలోని ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు, నెగిటివ్ మార్కింగ్ లేదు. CBT విధానంలో కొనసాగుతున్న తుది పరీక్షలు. విద్యాశాఖ వెబ్సైట్లోనే పోస్టులు, సిలబస్సు, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ తదితర వివరాలు ఇచ్చున్నాడండి. నేను పేపర్కి వేసినాడు. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం. దరఖాస్తులు మే 15 వరకు స్వీకరించే అవకాశం. ఓకేనా అండి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయంట. కొత్త సిలబస్తోని DSE పరీక్షలు అంట. 3వ తరగతి నుంచి 10వ తరగతి స్థాయిలోని పరీక్షలు ఉంటాయంట. విద్యాశాఖ వెబ్సైట్లోని పోస్టులు, సిలబస్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ తదితర వివరాలు ఇచ్చున్నాడు. అలాగే ఊరువాడ సీఎం చంద్రబాబు జన్మదిన వేడుక సంబరాలు. గిఫ్ట్ సిటీ తరహాలో అమరావతి మహానగరంగా ఏపీ రాజధాని. NTRతో సహా ప్రముఖుల భారీ విగ్రహాలు కసరత్తు. ఎక్తానగర్లో 547 అడుగుల సర్దార్ పటేల్ విగ్రహం డిజైన్లు పరిశీలన. అహ్మదాబాద్లో మంత్రి నారాయణ బృందం అధ్యయనం. అమరావతి డెవలప్ అయితే మనకు కూడా చదువుకున్న పిల్లలకి, ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకి, కొంచెం చదువుకోని వాళ్ళకు కూడా చాలామంది బతకచ్చు. హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ బతికినట్లు అమరావతిలో కూడా కొన్ని వేల మంది బతికేయచ్చు. అమరావతి అభివృద్ధి చెందితే అమరావతి అభివృద్ధి చెందడానికి మనం కూడా సహకరించాలి. అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్ కూడా ఎంత అభివృద్ధి చదువుకున్న పిల్లలకి ఎంతో అవకాశాలు వస్తాయి. వాళ్ళు సొంతంగా ఇండివిజువల్గా బతకడానికి, ఎవరి మీద ఆధారపడకుండా బతకడానికి, ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచితాల మీద ఆధారపడకుండా బతకడానికి అమరావతి యొక్క అభివృద్ధి మనకు ఉపయోగపడుతుంది. మొదటిసారి చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ప్లీజ్. ఆంధ్రప్రభ పేపర్ చూస్తున్నాను. ఆంధ్రప్రభ పేపర్లో కూడా ఎక్కడ మనకి నోటిఫికేషన్స్ ఏమి ఇవ్వలేదు. ప్రైవేట్ స్కూల్స్ దాని గురించి కానీ ఎక్కడ ఇవ్వలేదు. ఒక DSE
గురించి, అలాగే ఈనాడు పేపర్లో హార్లు చెప్పాను. ఒకసారి మీరు ఫస్ట్ ఈనాడు పేపర్లోనే చెప్పాను. ప్రైవేట్ నోటిఫికేషన్స్ అవి అయిపోయిందండి. నమస్తే అండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఈరోజు వచ్చిన నోటిఫికేషన్స్, ఉద్యోగాలు, డీసీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పాను. ప్లీజ్ నన్ను ఆదరించండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఈరోజు నోటిఫికేషన్ చెప్పాను. ఇంతటితో వీడియో ముగిస్తున్నానండి. ఈరోజు 21 ఏప్రిల్ 2025 నోటిఫికేషన్స్ అండి. డీసీ గురించి, అలాగే ఈనాడు పేపర్లో కొన్ని నోటిఫికేషన్స్ గురించి చెప్పాను. కొన్ని డీసీ ఉపయోగపడే మెటీరియల్స్ ఈనాడు పేపర్ వాళ్ళు, సాక్షి పేపర్ వాళ్ళు ఇచ్చున్నారండి. అది చూసి మీరు రెఫర్ చేసి మంచిగా చదువుకున్న ఊరు చెందాలని, ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నాను. నమస్తే. నన్ను ఆదరించండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.